వాక్య సందేశం అందిస్తున్నటువంటి వాక్యంలో ఇదిగో సగటు మనిషి ఈరోజు ఏర్పాటు చేసిన అంశము చాలా తడబాటు కలిగినటువంటి అంశముగా నిన్నటి దినం నుంచి 3 అంశాల మీద నేను కొంచెము ఆలోచించాను. ప్రకటన గ్రంథాన్ని సంఘములో చెప్పాలి, పరిచయం చేయాలి. 99% చదువుతుండొచ్చు, 99% ప్రకటన గ్రంథాన్ని చదవలేక వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. అందులో ఉన్నటువంటి హతసాక్షులు 2, 66 ముద్ర, 1000 సంవత్సరాల పరిపాలన, తర్వాత అంత్యక్రీస్తు పరిపాలన, 70 వారాల యొక్క అర్ధవారము, వారముల యొక్క అర్థము, అసలు సార్వత్రిక సంఘాలకు లేఖలు ఎందుకు రాయవలసి వచ్చింది, ఇవన్నీ కూడా అంశాలు విడదీసి చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ మరి దేవుడు అనుమతి లేకపోతే సంఘం అభిప్రాయం, ఆ ప్రకటన గ్రంథం యొక్క విలువ, ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రవచనము చదువువాడు, వాటిని వినువాడు ధన్యుడు. ప్రవచన గ్రంథాలలో ఏ గ్రంథం ప్రవచన గ్రంథం కాదు, కానీ ఇదిగో వర్తమాన భూత భవిష్యత్ కాలముల గురించి, ఇదిగో ప్రకటన యొక్క ప్రత్యక్షత, రాబోయే యొక్క యుగాల గురించి తెలుసుకోవాల్సినటువంటి, రెండవ రాకడలో నిశ్చితపాటు ఎలాగుందో ఇన్ని అంశములు నిమిడి ఉన్నటువంటి ప్రకటన గ్రంథాన్ని అది చెప్పాలని ఆశపడుతున్నాను. ఆశీర్వదిస్తే దేవుడు, అనుకూలిస్తే చూద్దాం. రెండవది, మారు మనసు అంటే ఏమిటి, అది ఎలా మనసుకు కలుగుతుంది అని ఆలోచన చేసినాను. చివరికి ఇది పరిశుద్ధ గ్రంథము సాయంకాల సమయంలో చదువుతుంటే ఇదిగో పేతురు పత్రిక కనిపించింది. అవును, చదివినాను. దానికి ఒక అంశం పెడితే బాగుంటుంది, ఎందుకంటే అంశం ద్వారా సంఘ విశ్వాసులకు అది సరిగా అర్థమవుతుందని ఆలోచన చేసిన తర్వాత కాంతారావుకు 9 గంటల ప్రాంతంలో చెప్పాను. ఇదిగో దేవుని నమ్మినందుకు మనిషికి కష్టాలా, దేవుని నమ్మితే కష్టాలు వస్తాయా, ఎందుకు వస్తాయి? అసలు సగటు మనిషి యొక్క ఆలోచన ఏమిటంటే, చాలామంది మేము దేవుని నమ్ముకున్నాము, మాకు అనేక మంది ఇబ్బందులు కలుగుతున్నాయి, దేవుని నమ్మిన తర్వాత మాకు నష్టం జరిగింది, దేవుని నమ్మిన తర్వాత మరి అనేకులు విరోధులుగా మారిపోయారు. ఇలాంటి మాటలు చాలా సంఘాలలో నేను విన్నటువంటి మాటలు కనుక దానికి ఆ అంశానికి నేను జోడించిన, దేవుని నమ్మిన మరి కష్టాలు ఎందుకు వస్తాయి, కారణం ఏమిటి, అది ఆలోచన చేసి నన్ను దేవుని ప్రేమైన దేవుని సంగమా, ఈ ఆలోచనలన్నీ విశ్వాసులకే కాదు, అవిశ్వాసులైనటువంటి లోకములు ఉన్న ప్రతి మనిషికి దేవుని ఆశ్రయిస్తే మేలులు జరగాలి, దేవుని ఆశ్రయిస్తే ఆశీర్వాదాలు రావాలి మన మీదికి. సగటు మనిషి యొక్క ఆలోచన, ఇప్పుడున్న మన ఆలోచన కూడా అంతే. ఇంతగా ప్రార్థన చేస్తున్న నాయ్ గారు, మాకెప్పుడు శ్రమలే, ఎప్పుడు 24 గంటలు ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, క్రమము తప్పకుండా మందిరానికి వెళుతున్నాను, ఎందుకో మాకు తెలియదు. ఈ ప్రశ్నే మరి అందరికి వచ్చిందో లేదో కానీ నాకు కూడా వచ్చింది ఒక సమయంలో. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు, కారణం ఏమిటి, దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది, ఎందుకొరకు విశ్వసించిన వాళ్ళకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు దేవుని ఆశ్రయిస్తే? మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ప్రవక్తలు కానీ అపోస్తలులు కానీ అనేకమైనటువంటి దేవుని ఆశ్రయించి అభిషేకం పొందినటువంటి వారు ఎవరు కూడా సుఖపడలేదు. అసలు సంఘానికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయనేది అది శుద్ధ తప్పండి. ముందు నిన్ను ఒకసారి ఆ మాటను చదవండి. ఎందుకు చెప్పిన ఈ మాట అంటే మీకు తెలియాలి కనుక. 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. ప్రేమైన దేవుని పిల్లరారా, ఎందుకు ఆ మాటను మరి అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రికలో 6-7 వచనాలు చదివితే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి, కానీ అన్న మాటలో చాలా అర్థాలతో కూడుకుంది.
మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత అందరికీ ఒకటే శోధనలు వస్తాయండి. అందరికీ ఒకటే వస్తాయి. కొందరికి అనారోగ్యపరంగా శోధనలు రావచ్చు, కొందరికి ఆర్థిక పరమైన శోధనలు రావచ్చు, కొందరికి ఇతరత్రమైనటువంటి శత్రుత్వంతో శోధనలు రావచ్చు, కొందరికి తిండి లేక శోధనలు రావచ్చు, కొందరికైతే మనశ్శాంతి లేనటువంటి అనేకమైన నానా విధములైనటువంటి శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు కొంచెం కాలం. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించి నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది, నమ్మిన వానికి రక్షణ వస్తుంది, నమ్మని వానికి శిక్ష ఉంటుంది. కనుక కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. పేతురు యొక్క అభిప్రాయం చూడండి. నశించిపోయే ఒక మట్టిలో నుండి రాతిలో నుంచి ఆ బంగారమును శ్రేష్టమైన బంగారం కావాలి అంటే దాన్ని ఏం చేయాలంటే నిప్పులేసి కాల్చాలి. నిప్పులేసి కాల్చినప్పుడు అది శుద్ధమైనటువంటి బంగారంగా, అది మెరిసిపోయే బంగారంగా వస్తుంది. ఇక్కడ వ్యక్తిత్వం కూడా మనం ఆలోచన చేస్తే అక్కడ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఈరోజు నిన్ను నన్ను కూడా శుద్ధపరచడానికి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సంగమా, ఈరోజు నీ నన్ను కూడా శుద్ధపరచడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మనము కూడా పవిత్రులం కాలే. నేను పరిశుద్ధుడను గనుక మీరును కూడా పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పేతురు భక్తుడు రాస్తున్నటువంటి మాట 4వ అధ్యాయంకి వెళదాము. మనకు దీనికంటే ముందు మనం చెప్పే అంశానికి అది ఒక అనుకూలంగా బేస్గా ఉంటుంది. అది అపోస్తలుడైన యోహాను రాసినటువంటి 15వ అధ్యాయము 18వ వచనంలో అపోస్తలుడైన యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 18వ వచనము మనకు అవసరమైన లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. ఏంటంట యోహాను గారి యొక్క అభిప్రాయము అక్కడ బాగా ఆలోచించండి. ఇదిగో లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, ఇదిగో మీకంటే ముందు నన్ను ద్వేషించింది. అది మీరు గుర్తు పెట్టుకోనండి. మీ శ్రమలెంతటివి నా శ్రమల్లో. విశ్వాసులమైనటువంటి మనము నాకే ఎందుకు వస్తున్నాయి? దేవుని ఆశ్రయించిన వారిని, దేవుని నమ్మితే మరి మనకు కష్టాలేనా? కారణం ఏమిటి అనేది మనది ఇది మర్చిపోకూడదు. ఇక్కడ అంటున్నాడు యోహాను గారు రాస్తూ, మళ్ళీ ఒకసారి అమ్మ అది రిపీట్ చేయండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల. అమ్మా ఇది బాగా ఆలోచించండి. లోకంతో కలిసి ఉంటే మనకు శత్రుత్వం ఎక్కడ ఉంటుందండి? లోకంతో ఉంటే మనకు శ్రమలు ఎందుకు వస్తాయి? లోకాశలతోని లోక పోకడులో మనం పోతాం కదా. అప్పుడు శ్రమలే ఉండవు, అసూయలే ఉండవు, పగలు ఉండవు, ఏమి ఉండవు. జల్సా చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కదా. ప్రియమైన దేవుని సంగమా, లోకంలో మీకు శ్రమ వస్తుంది, కానీ మీకంటే ముందు నాకు శ్రమలు వచ్చినాయి. నేను లోకాన్ని జయించినాను కనుక మీరు మీకు శ్రమలు రాక తప్పవని వాగ్దానం చేసిన దేవుడు. సగటు క్రైస్తవులు సేవకులు ఏం చెప్తారంటే, అమ్మా మీరు నమ్మడం వల్ల విశ్వాసం కలుగుతుంది, 2 నమ్మి బాప్తిసం పొందడం వల్ల మనకు పరలోక రాజ్యం వస్తుందే కానీ ఈ లోక రీతిగా ఇక్కడ మీకు ఆశీర్వాదాలు వస్తాయనేది తర్వాత సెకండరీ థింగ్, అది 2వ అంశం అది. కానీ ముందు నమ్మిన వాళ్ళకు యేసు ప్రభు మనుష్య కుమారుడుగా వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత యోర్దాను నదిలో ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యములో కేక వేయుచున్న ఒకని స్వరము అని ప్రకటిస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు నేరుగా ఎక్కడొచ్చాడంటే, ఇదిగో నది తీర ప్రాంతానికి, యోర్దాను నదికి వచ్చి
ఇదిగో యోహాను ఇప్పటికి ప్రభువా నేను నీ చేత బాప్తిసం పొందవలసిన నీవు నన్ను అడుగుతున్నావా? ఇప్పటికీ నీతి యావత్తు జరుగుటకు కానిమ్ము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే ఆ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను చేత ఇదిగో యేసు ప్రభువు బాప్తిసం పొంది ఒడ్డుకు వచ్చి రాగానే అంత పరిశుద్ధాత్మ పౌర రూపంలో దిగి వచ్చినప్పుడు యేసు ప్రభును కొనియాడిందా? ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు కూడా రక్షణలోకి వచ్చే ముందు, మీరు కూడా యేసు ప్రభును నమ్మే ముందు అనేక శ్రమలకు సాతానుడు గురి చేయొచ్చు. యేసు ప్రభును అరణ్యంలోనికి శోధించుటకు త్రోసుకొని పోయింది అంటుంది. కారణం దేవుని కుమారుడు, దేవుడు, సర్వం ఆయన మూలంగా కలిగింది. కానీ అందుకేనన్నాడు, ఇదిగో లోకము మిమ్మును ద్వేషించే కంటే ముందు నన్ను ద్వేషిస్తుంది. ఎంతటి అపోస్తుడైన యోహాను ఆ మాటల్లో అర్థం చూసారా? ప్రేమని దేవుని సంగమా, ఇది మీరు ఎరుగుదురు అంటుంది లేఖనము. మీరు ఎరుగుతారు. ఎందుకంటే లోకములున్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం కనుక లోకంతో మీరుంటే ఏ శ్రమలు రావు, ఎవరు మిమ్మల్ని నిందించరు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ ఆలోచన ఏమై ఉంటుంది? ఇదిగో లోకంతో పోవాలని అనుకుంటున్నావా? లోకంలోనే కలిసిపోతే నీకు శ్రమలు రావు అని ఇంకొక అదే వచనము కింద చదవమ్మా ఒకసారి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, ప్రేమించును. అయితే మీరు లోక సంబంధులు కారు. లోక సంబంధులు అయితే బట్ బికాజ్ యు ఆర్ నాట్ ద పీపుల్ ఫర్ ద ఈ లోక సంబంధము కాని ప్రజలు అంటున్నాడు. నేను అందుకనే లోకములో నుండి మిమ్మలను ఏర్పాటు సెపరేట్, వి ఆర్ ద సెపరేట్. మత్తయి సువార్త 25లో అంటాడు, ఇదిగో మేకలను గొర్రెలను ఏ విధంగా వేరుపరిచాడో మిమ్మలను లోకముల నుంచి వేరుపరిచాను. లోకంతో మీకు సంబంధం లేదు అంటే ఎట్లా అయ్యగారు? లోకంతో స్నేహం అంటే ఫ్రెండ్షిప్ చేయి, మాట్లాడు, వారితో పనులు చేయి. కానీ ఏదైతే దేవునికి అయిష్టత ఉందో, ఏదైతే దేవుడు ఇష్టపడిన కార్యాలు ఉన్నాయో, లేకపోతే విగ్రహాలతో సంబంధమైన ఉన్నాయో వాటికి దూరంగా ఉండమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే పేతురు రాస్తాడు ఇక్కడ 4వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం కొంచెం ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలంట. హల్లెలూయా. మరి ఇక్కడ ఇంతటి అపోస్తుడైనటువంటి పేతురు, మరి యేసు ప్రభును వెంబడించినటువంటి పేతురు మరి మాట్లాడుతున్నాడు. ఆయనను వెంబడించిన పేతురు కూడా పడిపోయాడు. కానీ పరలోకం భూలోకంలో నువ్వేది బంధిస్తావో ఆ తాళపు చేతులు నీకు ఇస్తానని ఆ దేవుడుంటే పేతురు అంటున్నాడు ఇక్కడ, లోకంలో మీకు అనేకమైన శ్రమలు వస్తాయి, రాకం మీకేదో వింత సంభవించను. ఎందుకు వస్తున్నాయి? కారణం ఎప్పుడైతే నీవు బలహీనుడుగా ఉంటావో, హల్లెలూయా, మీరు ఎప్పుడైతే వాక్యంలో బలహీనులుగా ఉంటారో, విశ్వాసంలో బలహీనులుగా ఉంటారో, లేకపోతే వాక్యం చదవడంలో బలహీనులుగా ఉంటారో, అపవాది నిన్ను కాచుకొని ఉంటుంది. అంధకార సంబంధమైన దురాత్మల సమూహం అంటాడు ఎఫెసీ పత్రిక 6లో. ఎప్పుడు విశ్వాసాన్ని కాచుకొని ఉంటుంది. అవిశ్వాసకి సంబంధం ఎందుకు సాతానుతోటి? దానికి అవసరమే లేదు. కనుక ఎప్పుడైతే నీవు వాక్యంలో ఎదుగుతుంటావో, ఎప్పుడైతే నీవు ప్రార్థన జీవితం కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీవు దేవునికి దగ్గర సంబంధం కలిగి ఉంటావో, అపవాది నీతోనికి చుట్టూర తిరుగుతుంది. తమ్ముడు పాట వాడినాడు కదా, ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను యేసయ్యా, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు ఇరుకులు వచ్చినప్పటికీ ఇదిగో నీవు నాతో ఉంటే చాలు. ఎంతమంది మీ మాటను విశ్వసిస్తున్నారండి? ఎంతమంది నీ తోడు ఉంటే చాలు, నాకు ఏం జరిగినా పర్వాలేదు, ఈరోజే ఐఎమ్ రెడీ టు డై, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక తీర్మానం చేసుకుంటున్నావా? ఈరోజు నీ తీర్మానం ఏముంది? ఎవరో నేను ఇబ్బందులకు గురి చేస్తే, ఎవరో సంఘ కాపరి నిన్ను తృణీకరిస్తే, ఎవరో ఒక్కరు నిన్ను అవమానపరిస్తే, కానీ నీవు దూరం అయిపోయి దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఈరోజు అందుకని అంటాడు కదా, ఎంత కష్టమొచ్చినా యేసయ్యా నీకు వందనాలు. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. బజార్లో, అంగడి బజార్లో ఉన్నామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు 2 చేతులు ఇచ్చాడు. తినేటప్పుడు ఓ చేతితో తింటాం, ఇంకో చేతితో ఈగలు కొట్టుకుంటాం. అంత మాత్రమన్న విశ్వాసం లేకపోతే ఎట్లండి? హల్లెలూయా. ఇక్కడ పేతురు అంటున్నాడు, మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. అయ్యా మాకు ప్రార్థన చేయయ్యా, అయ్యా మాకు ఇబ్బందులున్నాయ్యా. ప్రార్థన చేయడం తప్పు కాదండి, కానీ వాటికి లొంగిపోయి బలహీనుడు అయిపోతావు చూడు, అది నిన్ను వెంబడిస్తుంది సాతాను. నీవు ఎప్పుడైతే బలహీనుడవో, అందుకని జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. ఎప్పుడైతే బలహీన సమయంలో నిన్ను బలపరిచే దేవుడు, ఇక్కడ పేతురు అంటాడు, మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందము. ఎంతమంది శ్రమలు వచ్చినప్పుడు ప్రభువా ఇదిగో నాకు జ్వరం వచ్చినందుకు వందనాలని చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? చేతులు లేపుతారా? నేనైతే అంటానండి, ఇది రాకపోతే నేను నా బలహీనత నుంచి రానేమో. కారణం ఏమైంటుంది? నేను ఏదో దేవునికి తప్పిపోతున్నా గనుక దీని ద్వారా. అందుకనే మోషే రాస్తూ అంటాడు, చక్కటి మాట, తొందర చాలా ఉంది, పెద్ద టాపిక్. ఒక వ్యక్తి నీతిమంతుడు, పవిత్రుడు, ప్రార్థన పరుడు, ఆ వ్యక్తి యొక్క బలహీనత ఎట్లా ఉందో, దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని నమ్మితే కష్టమా అని దానికి వెళుదాం. అందుకని తొందర ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 3-4 వచనాలు. తొందర ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 3-4. నీతో చెప్పిన సూచన క్రియ గాని
మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కను ప్రవక్త మాటలను వినకూడదు, మీరు వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీ దేవుడైన యెహోవా మిమ్మును ఏం చేస్తున్నాడంట? మీరు ప్రేమిస్తున్నారో? దేవునికి అనుమానం వచ్చింది. మన విశ్వాసము, మన ప్రవర్తన, మన యొక్క తలంపు, నా ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ రీతిగా ఉంది? నీ హృదయాన్ని తట్టే దేవుడు, మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మరి మీ హృదయము దేవుని ఆలయం అయితే దేవుడు నీ లోపల నివసించాలిగా, దేవుడు నీతో పాటు ఉండాలి కదా. ఎందుకు శ్రమలు వస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయంటే నీ వేదాంట్లోనో పడిపోతున్నావు. ఇబ్బందులు వస్తున్నాయంటే నీ వేదాంట్లోనో పడిపోతున్నావు. ఇబ్బందులు రాకపోతే, అనారోగ్యం వస్తుందంటే నీ శరీర బలహీనతలో ఏదో నీ లోపల లోపం ఉంది. అందుకనే మీ దేవుడైన యెహోవా మీరు ప్రేమిస్తున్నారో లేదో అని మిమ్మల్ని పరీక్షిస్తున్నాడంట. ఇక్కడ పేతురు ఇంకొక మాట మాట్లాడుతూ అంటున్నాడమ్మా, 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన యెడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మిమ్మల్ని మహాశ్రమల నుంచి అగ్ని వంటి సువర్ణముని ఏ విధంగా శుద్ధి చేస్తుందో ఆ రీతిగా దేవుడు ఇదిగో హిమముతోను సోంపుతోను నిన్ను పవిత్రపరచని దావీదు మహారాజుడు, ప్రభువా నా దేవా నా పాపములు కడుగు, నీ కృప చొప్పున, నీ బాహుల్యం చొప్పున నన్ను పవిత్రపరచుము అంతటి మహారాజు గోజాడే. ఈరోజు శ్రమలకు నీ భయపడిపోయే ప్రమాదం ఉంది గనక అందుకనే యాకోబు గారు రాస్తాడు ఒక మాట, చక్కటి మాట. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము చాలా జాగ్రత్తగా రాత్రంతా పండుకొని ఆలోచన చేసినాను. ఏంటి ప్రభువా, దీనికి జతపక్షి ఎక్కడుంది, దీనికి జతపక్షి ఎక్కడుంది? వెతికితే 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 నా కళ్ళలో ప్రత్యక్షమైంది యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము చదివిన తర్వాత, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఏంటండి? యాకోబు యేసు ప్రభు యొక్క సహోదరుడు. ఇక్కడ అంటాడు, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. మీ విశ్వాసమునకు, ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడనప్పుడు, నానా రకాలు ఇంటిలో ఉన్నామంటే 5 మందికి 5 రకాల శోధనలు. ఎవరు బలహీనులుగా ఉంటే వాళ్ళ మీదకి శోధన వస్తుంది, వారు బలహీన పడిపోతారు. ఇక్కడ యాకోబు రాయడంలో ఉద్దేశము ఎందుకొరకు ఈ మాటలు రాయాలనుకో అవసరం వచ్చింది? ఎప్పుడైనా చదివారండి, ధ్యానించారా యాకోబు పత్రికను? ప్రతిదీ ఎందుకొరకు ఈ మాట రాయవలసి వచ్చింది? యాకోబు ఎందుకొరకు రాయవలసి వచ్చింది? తెలియకపోతే ఎట్లా? ఏం చేస్తున్నాం మనం? ఎందుకు ఆరాధనలు జరిపించుకుంటున్నాం? 1వ వచనము యాకోబు అక్కడ జవాబు, యేసుక్రీస్తు యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములయందు చెదిరియున్న 12 గోత్రముల వారికి. హల్లెలూయా. ఈ పత్రిక రాయడంలో ఉద్దేశము యాకోబుకి ఎందుకంటే అన్య దేశములో చెదిరిపోయారు. 1వ శతాబ్దంలోనే యేసు ప్రభు ఆరోహణమైన ఈ వెంబడే సంఘానికి అనేకమైన శ్రమలు వచ్చాయి. ప్రజలంతా, విశ్వాసులంతా చెదిరిపోయారు. ఏమైందంటమ్మా? అక్కడ చక్కటి మాట రాస్తాడు కదా, అన్య దేశంలో యందు చెదిరిన 12 గోత్రములకు శుభమని చెప్పి రాయినది. ఎవరికి రాస్తున్నాడు ఇప్పుడు ఈ పత్రికను? చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు రాసినటువంటి పత్రిక. నానా శోధనలో మీరు పడునప్పుడు ఏమంటాడు? నానా శోధనలో పడుచున్నప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఇప్పుడు ఇంతకు ముందు పేతురు అదే చెప్పాడు, యాకోబు అదే చెప్తున్నాడు. ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో
మరి ఇంత నమ్మారు, ఇన్ని శోధనలు. అపోస్తులంతా, యేసు ప్రభుని వెంబడించిన అపోస్తులంతా ఉట్టిగా సాధారణ మరణం చెందారండి. అనేక హింసలు, ఓరు సిలువ వేయబడ్డారు, ఓరు హత్య చేయబడ్డారు, బల్లెలతో పొడవబడ్డారు, నూనెలు వేయబడ్డారు, ఇదిగో ఊరి వెనుక ఊరి చేసుకొని పడిపోయారు. ఏంటి కారణం? వాళ్ళు యేసు ప్రభుని వెంబడించినానికి ఆ శ్రమల. ఇప్పుడు ఎంతమంది బలను, అబ్బో అట్లయితే నేను కూడా చెదిరిపోయే వ్యక్తుల్లో ఒకరిగా ఉంటాలని ఆలోచన చేసుకుంటున్నారా? ప్రేమైన దేవుడు, మీరు శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోనండి అంటున్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, ఒక వ్యక్తి గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి కూడా దేవునితో సహవాసం చేసి, ఆ వ్యక్తి పవిత్రుడిగా ఉండి, ఆ వ్యక్తి కూడా ఆ దేవునిపై నమ్మకం ఉంచి, భారం ఉంచి, ఆ వ్యక్తి ఎవరంటే ఒకే ఒక వ్యక్తి. అనేక శ్రమలు వచ్చినాయి, దేవుని నమ్ముకున్నాడు, ఇబ్బందుల్లో పడిపోయినాడు. ఇప్పుడు మీకు స్ట్రైక్ అయింటుంది అనుకుంటా. ఆ వ్యక్తి దేవుని ఆశ్రయించాడు, దేవుడు ప్రేమించాడు, అనేక అద్భుతాలు చేశాడు, అనేక కలలు కన్నాడు. అయినప్పటికీ శ్రమల నుంచి తప్పించే దేవుడు కాదు. మరి షద్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరుకు ఆ ప్రతిమకు మొక్కుమన్నప్పుడు, నో, మేమెప్పుడు సాగిలపడము, మేము ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవాది దేవునికి దాసులము కాని పిల్లలం కానీ ఆ ప్రతిమకు మొక్కమన్నప్పుడు ఆ ముగ్గురిని ఏం చేశాడు? మండుచున్న అగ్నిలో మేము భయపడకము, మేము నమ్ముకున్న దేవుడు రక్షించినను రక్షించ, మా దేవుడు జీవము కలిగిన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తి, ఒక వ్యక్తి ఆ ధైర్యానికి భయపడలేదు. ఎవరో చెప్తారా? చాలా మంది ఉన్నారనుకుంటుంది ఈ బైబిల్లో. ఒక్క వ్యక్తి గురించి ఈ ఆది కాండము 37వ అధ్యాయము చెప్పుకుని తొందరతో. ఆది కాండము 37వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 5వ యాకోబు తన తండ్రి పరదేశి వాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇదే. యోసేపు 12 ఏళ్ల వాడై, యోసేపు 12 యంగ్ స్టేజ్. హల్లెలూయా. యంగ్ స్టేజ్ అండి. యంగ్ స్టేజ్ లో పరవాసిగా కనాను దేశంలో ఉన్నాడు. ఇవులు, యబూసీలు, అంత అన్య జాతులు నివసిస్తున్న ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు యాకోబు వెళ్ళిపోయాడు. పరవాసిగా ఉన్నాడు అంటే పరదేశంలో ఉన్నాడు. అప్పుడు అంటాడు, ప్రేమించినటువంటి కుమారుడు, ఇదిగో భార్యను ప్రేమించినటువంటి కుమారుడు యాకోబు రాయలను ప్రేమించాడు. ఆ రాయలు కొరకు లేను కూడా చేసుకున్నాడు, జిల్పా వాళ్ళను కూడా చేసుకున్నాడు. కానీ ఇదిగో వృద్ధాప్యములో కన్న కుమారుడు ఎవరంటే యోసేపు. ఆ తర్వాత తల్లి రాయలు ఏం చేసిందంటే రెండవ కుమారుని కన్నది. ఆ రెండవ కుమారుడు బెన్యామీను. ఆ బెన్యామీను చనిపోగానే, ఆ బెన్యామీను పుట్టంగానే తల్లి రాయలు చనిపోయింది. తల్లి లేని కుమారుడుగా దుఃఖంలో ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతూ చదువు కింద మాటలు. ఇప్పుడు యోసేపు 12 ఏళ్ల వాడై, ఇప్పుడు 5వ వచనం కోసం చాలా సమయం అవుతుంది కనుక 5వ వచనం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా, ఈ కలల భావము దానియేలు కన్నాడు, యోసేపు కన్నాడు. ఆ కల కన్నాడు, పర్వాలేదు, తండ్రి ప్రేమించిన వాడు ఒక వస్త్రమును నిలుటంగిని కుట్టించాడు. ఎందుకంటే తల్లి లేని కుమారుడు, ప్రేమించినటువంటి రాయలు కుమారుడు గనక చాలా ప్రేమించాడంట 12 మందిలో యోసేపును. ఆ ప్రేమించినట్లు ఈ అన్నదమ్ములు 12గురులో వీళ్ళు ఏ చెడుతనం చేసినా నేరుగా వెళ్ళి ఏం చేసేవాడంట? తండ్రికి షికాయతు. నాయనా, ఇదిగో అన్నలు తప్పు చేశారు, నాయనా ఇగో అన్నలు తప్పు చేశారు అని పగ పెంచుకున్నారు. ఏంది? వాళ్ళు చేసిన చెడుతనమును తండ్రికి చెప్పడం వల్ల తమ్ముడైనటువంటి రక్త సంబంధమైనటువంటి యోసేపు మీద ఏం చేసుకున్నారు అన్నలు? దేవుని నమ్మినందుకు ఆ కష్టాలు. ఇప్పుడు చదవమ్మ కింద 5వ వచనం. అది తెలియచెప్పగా, కల కానీ అతడు తెలియచెప్పగా వారు అతని మీద పగ. తప్పు చేయకురా అంటే పగ. మన అంశం కూడా ఏంది?
దేవుని నమ్మితే కష్టాలా? ఎందుకు? దేవుని నమ్మినాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఇక్కడ అన్నలు ఏం చేశారంట అతని మీద? ఎందుకు పగబట్టుకున్నారో కింద చూద్దాం తొందరగా. అతడు వారిని చూచి నేను ఈ కనిన కల మీరు దయచేసి వినుడి. అది ఏంటంటే చేనులో వెళ్ళి పనులు కడుతున్న సమయంలో, అది చదివితే లేట్ అవుతుంది కనుక మనము ఓరల్ గానే చెప్పుకుందాం. ఆ చేనులో పని చేస్తున్న సమయంలో, ఆ పనులు కట్టే సమయంలో యోసేపు కట్టిన పన, మిగతా అన్నదమ్ములు కట్టిన పనులకు ఏం చేసినంట? యోసేపు పన ముందు వచ్చి మోకరిల్లి సాష్టాంగ నమస్కారం చేసినాయంట. అప్పుడు అన్నలు అంటారు కింద 9వ వచనం చదవమ్మా. అదేమనగా 9వ వచనం, అందుకతడు అంటే 8వ ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ప్రశాంతమ్మ 8, అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మను ఏలేదవా, నిశ్చయముగా నీవు మమ్మలను ఏలేదవా అంటే సాష్టాంగా నీకు మేము నమస్కారం చేయాలా? ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నా పరిస్థితి ఇదిగో. అన్నలు సొంత బిడ్డలు కుమారులు కూడా ఎంతమంది లేరండి అక్రమ సంబంధాలలో. ఇదిగో చూశాడు, నా విషయం ఏడ తెలిపోతుంది అంటే తల్లి కుమారుని చంపుతుంది, భర్త భార్యను చంపుతున్నాడు, కుమారులు అయ్యో నా వ్యభిచారము నా చూశారని ఏం చేస్తున్నారు? పగబట్టి హత్య చేస్తున్నారు, ఆ కేసు మునిగిపోవాలని. ఇక్కడ సొంత అన్నలు మరి కల కన్నాడు, ఆ పనులు లేచి నిలబడ్డాయి. ఈ యొక్క యోసేపు పనకు వచ్చి సాష్టాంగం చేస్తే, నువ్వు మమ్మల్ని ఏలుతావా, మేము నీకు దాసులం అవుతామా, ఏంటిరా నీ కళ, ఏంటిరా నీ సంగతి అని చూసి మళ్ళా తర్వాత కొద్ది రోజులకి ఇంకో కలగన్నాడు. 9వ వచనం చదువు. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, నేను మరి ఒక కలకని. ఇది ఒక అద్భుతం ప్రేమన్న దేవుని పిల్లలారా. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? అతడు ఇంకో కలకన్నాడు. అప్పుడు ఎవరున్నారంటే తల్లిదండ్రులు ఉన్నారు, తర్వాత సహోదరులు ఉన్నారు. ఏంటి ఆ కళ అంటే, ఇదిగో సూర్య చంద్ర నక్షత్రములన్నీ కూడా నా ముందర. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాపం చేశాడు యోసేపు? ఏం పాపం చేశాడు చెప్పండి? చాలా మంది అంటారు, అయ్యా నేను ఏం చేయలేదయ్యా, ఆమె నా మీద శత్రుత్వం పగ పెంచుకున్నది. ఇదిగో నేను ఎప్పుడు ప్రార్థన చేస్తే ఈ రోగము నన్ను వదులుతలేదు. చింతిస్తున్నవా? ఇదిగో భయపడకుము, దిగులు పడకుము, జడియకుము, నిబ్బరం కలిగి ఉండుమంటుంది లేఖనం. ఇక్కడ అప్పుడు అంటాడు తండ్రి అంటాడు. ఇక్కడ మాట చదవమా. తన తండ్రితోను అతడు తండ్రితోను తన సహోదరులతోను అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి? నీవు కనిన కల ఈ కల ఏంటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించి చేసి కొన్ని దినాల చాలు నోటికి చెప్పేద్దాం. కొన్ని దినాల తర్వాత ఈ అన్నలంతా కూడా మందలు మేపుకోవడానికి ఎక్కడ పోయారంటే షెకెం అనే ప్రాంతానికి పోయారు. అది ఒక గ్రామం పేరు. ఆ షెకెం అనే ప్రాంతంలో మందలు మేపడానికి అన్నలు వెళ్ళినప్పుడు యాకోబు వృద్ధాప్యంలో ఉన్నాడు. అరే చిన్నోడా ఇదిగో అన్నలు చాలా రోజులైంది బిడ్డ, నువ్వు వెళ్ళి వాళ్ళ సమాచారము సేకరణ చేసుకొని రాని వాళ్ళకు కావలసినటువంటి ఆహారం కట్టించి. ఇదిగో షెకెం ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. ఆ షెకెం ప్రాంతంలో అన్నలు లేరు, కనిపించలేరు. అక్కడ ఉన్న వ్యక్తులతో అడిగినప్పుడు, అయ్యా ఇక్కడ మందలు కాసే కొందరు ఉన్నారయ్యా, వాళ్ళు ఎక్కడ వెళ్ళారా అంటే ఇదిగో తోదోతు అనే ప్రాంతానికి. హల్లెలూయా. తోదోతు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూద్దామండి. అక్కడ వెళ్ళినప్పుడు ఎక్కడంటే 17వ వచనం. అందుకు ఆ మనుష్యుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి వారు దోతానునకు వెళుదము రండని చెప్పెను. వింటిమని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపు, ఇది చాలా ఇంపార్టెంట్ బేసిక్ మనకు. అతడు చాలా దూరంలో వస్తున్నాడు అన్నలు మందలను చూసి. అక్కడ ఉన్న అన్నలు అంటున్నారు, ఒరే యాకోబు, ఒరే జబులూన్, ఒరే నఫ్తలి, ఒరే యూదా, రూబేన్, అగో కలలు కనేవాడు వస్తున్నాడు. ఇగో జాగ్రత్త, వాడు వస్తున్నాడు. తండ్రి వాడిని ప్రేమిస్తున్నాడు కదా,
ఇదిగో మన మీద షికాయతు మన మీద వాడు తీర్పరిగా అయిండు కదా, ఇదిగో కలలుగా నువ్వు ఆడుస్తున్నాడు. ఏం చేద్దాంరా ప్రేమన దేవుని సంగమా? ఈరోజు మన పరిస్థితి కూడా శోధనలో ఉన్నప్పుడు ఆలోచన, నేను చచ్చిపోతే బాగుండు. దేవుడు ఇచ్చిన ఆయుష్ అండి, ఎంతవరకు బ్రతకాలో. కొందరైతే ఆవేశపడి కాల్చుకుంటారు, కొందరైతే ఆవేశపడి ఉరి తీసుకుంటారు. అది నువ్వు నరకానికే. నువ్వెంత విశ్వాసమైనా, ప్రార్థన పరుడైనా, సేవకుడైనా, నీ అంతకు నీవు దేవుడిచ్చిన ఆత్మను నీవు చంపుకుంటే ఇదిగో ఆత్మఘోష, ఇదిగో నీవు నరకానికి, పాతాళానికి సిద్ధము. ప్రేమను దేవుని పిల్లలు అందుకని అంటాడు ప్రసంగిలో 7లో, ఇదిగో నీ మరణం. చదువుతారండి, అది 7వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట చెప్పు. తొందరగా, మరి ఎంత తొందరగా ఇస్తే బైబిల్ని ఇట్లా తీసేయాలండి. మరి ఇంత నేర్పిస్తున్నాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు నీవు ముందు ఏమిటమ్మా? కాలమునకు ముందు హల్లెలూయా. దుర్మార్గపు పనులు చేస్తే నీ కాలమునకు ముందు చనిపోతావు. ప్రేమైన దేవుడు, నీ సమస్యలకు కృంగిపోతున్నావా? నిన్ను లేవనెత్తే దేవుడు. అదే సామెతలు అంటాడు 20 అక్కడ, ఇదిగో విశ్వాసి 7 మార్లు పడిపోయిన తిరిగి లేస్తాడని. ఆ శ్రమలన్నీ ఎదుర్కోవాలి, ఆ శ్రమల నుంచి రావాలి. ఇదిగో అదే యోహాను 16:33 అంటాడు కదా, నేను లోకమును జయించున్నాను, మీరు కూడా జయించండి అని యేసు ప్రభు చెప్పితే ఆ మాటలని ఎవరు లెక్కిస్తున్నారండి? ఇక్కడ ఉన్నటువంటి మాట, ఇప్పుడు ఆ కలలు కనేవాడు వచ్చుచున్నాడు, వీనిని చంపి ఇక్కడ ఏం చేయాలంటే అందరూ ఆలోచన చేసిండ్రు, ఇది చంపి నీళ్లు లేని గోతిలో వేసారంటండి. అప్పుడు ఎంత ఘోషపడి ఉంటాడండి యోసేపు. అన్నా వద్దన్నా, వద్దన్నా, నోర్మయ్య అన్నారు. కఠినంగా వచ్చి చంపేయాలనుకున్నారు. కానీ పెద్దవాడైన రూబేన్ వచ్చాడు. అరే రే వద్దురా, మనతో పాటు పుట్టినవాడు, మన రక్తం సంబంధి పంచుకొని పుట్టినవాడు, చంపొద్దు. ఏం చేద్దాం మరి? ఇదిగో గుంటలు వేసినప్పుడు ఎంత వేదన పడ్డాడు. దేవుని నమ్మినందుక ఆ శ్రమలు. మళ్ళీ అనుకున్నారు, మళ్ళీ లేదు విను, అక్కడ ఇస్మాయిలీలు వ్యాపారం చేస్తూ మస్తకి, బోలము ఇవన్నీ కూడా తీసుకొని వస్తున్నటువంటి ఐగుప్తులో ఉన్న ఇస్మాయిల్ వచ్చినప్పుడు, అరే గోతిలకి వెళ్ళి ఎందుకురా, వాడిని తీసి అమ్మేద్దాం, మనకు పీడ విరగడైపోతుంది. ఆ ఇస్మాయిల్లకు అమ్మేస్తారు. ఎంతకు అమ్మారు? 20 రూకలకు అమ్మారండి. సొంత తోడబుట్టిన తమ్ముని అమ్మినప్పుడు, వద్దన్నా, నా తండ్రి వృద్ధాప్యములు ఉన్నాడన్నా, నన్ను విడదీయకండి అన్నా, నా తమ్ముడు చిన్నోడు బెన్యామీను ఉన్నాడన్నా అన్నప్పుడు ఒక వ్యక్తి పాట గుర్తుకొస్తుంది. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో, సిలువలో చాపిన రెక్కల నీడలో, సురక్షితముగా నన్ను దాచితివా, సిలువలో చాపిన రెక్కల నీడలో, సురక్షితముగా నన్ను దాచితివా, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి
హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆకలి అవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. అంటే మీరు ఇక్కడ లేరు, మీ శరీరం మాత్రమే ఉంది, మనసు అంతా తిరుగుతుంది. బయట ఏమవుతుంది, ఇంకెక్కడెక్కడ ఏమవుతుంది, బజార్లో ఏం అమ్ముతున్నారు, అదేనా? ప్రేమైన దేవుని సంగమా, ఎంత గోచాడిండొచ్చు. అన్నా వద్దన్నా మొత్తుకున్నాడు. అందుకని ఆసాపు కీర్తనలో చాలా మంది సగటు అన్నాను ప్రారంభంలో. సగటు మనిషి యొక్క ఆలోచన ఒకసారి 3-4 వచనాలు చదవండి. ఆసాపు రాసిన కీర్తన 73వ కీర్తన 3-4-5 వచనాలు. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్తపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు. మరణమందు వారికి యాతనలు లేవు. వారు పుష్టిగా ఉన్నారు. అమ్మ కాదు, ఓకే, మళ్ళీ ఒకసారి చదవండి. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు యాతను లేవు. వారు పుష్టి ఉన్నారు. దేవా ఎందుకు? ఒక సగటు మనిషి బాగుపడుతుంటే మన ఆలోచన అదే కదండి. వాడు అసలు మందిరానికి రాడయ్యా, వాడు మంచిగా ఉన్నాడు. మేము మందిరానికి వస్తున్నాము, మాకు అన్ని ఇబ్బందులే. మేము మందిరానికి వస్తున్నాము, మాకు శోధనలే. మేము మందిరానికి వస్తున్నాము, మాకెప్పుడు భార్య భర్తలకు పడదు. మేము మందిరానికి వస్తున్నాము, మాకు ఆర్థిక అనుకుంటామా లేదు. ఇక్కడ అంటున్నాడు వాళ్ళు పుష్టిగా ఉన్నారు, వారికి యాతనలు లేవు, వారికి కష్టం లేదు. ఆసాపు గారు రాస్తున్నారు. అందుకనే ఆ మాటను వెతికి ఎందుకు ఇక్కడ మాట ఇక్కడ రాయబడిందని వెతికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కనిపించినటువంటి మాట అండి. అందుకనే యోసేపు ఎంత గోచాడిండొచ్చు, ఆయన పోయాడు. దేవుని ప్రణాళిక చూడండి. ఆ ఇస్మాయిలు పోయి ఇదిగో రాజ్య సంరక్షకుడు అయినటువంటి పోతిఫరుకు అమ్మారంటండి. మళ్ళీ చూడు ఎట్లా అమ్మబడుతున్నాడో. కానీ దేవుడు యోసేపుతున్నాడా లేదా? ఎక్కడున్నాడు? మాకేం తెలుసండి, బైబిల్లో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, ఉన్నాడో చూద్దాం. అదే ఆదికాండము 39వ అధ్యాయము. తొందర ముగించుకుందాం, ఇంకా 10 నిమిషాలు ఉంది. ఇది ఒడవని టాపిక్. ఎందుకు దేవుడు నాకు కలిగించిండో తెలియదు. 39 మొదటికెళ్ళి 3-4 వచ్చిన యోసేపు ఐగుప్తును తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ్య సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునొక ఐగుప్తుడు అతని తీసుకొని వచ్చిన ఇస్మాయేలు యొద్ద అతని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. ఏంటంటే మన చెవుల రోగాల మాట. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక తోడైండను కనుక అతను వర్ధిల్లుచు తన యజమానుడికి ఐగుప్తుని ఇంట యోసేపు యెహోవా అతనికి తోడై ఉండెను. అందుకనే మేము అంశం నామకారణం చేసినాము. కాంతారోజు దేవుని నమ్మితే కష్టాలా? ఎంత దేవుడు యోసేపుకు తోడైనాడు. పోతిఫరుకు ఇంటినంతా కూడా ఆశీర్వదించినట్టు. కారణం ఇదిగో ఈ మాట చదివినప్పుడు నా స్ట్రైక్ ఏమైందంటే, ఒబేదోదోము ఇంట్లో మందసం ఉన్నప్పుడు ఒబేదోమును ఎన్ని నెలలు ఉందండి? 3 మాసాలు ఉంటే అత్యధికంగా ఒబేదోదోమునే కాదు, అంతటి ఇంటి వారు కుటుంబీకులను వాళ్ళ యొక్క కుటుంబ వాళ్ళ బంధువులను కూడా ఆశీర్వదించాడంట. ఎంత విచిత్రం అండి. యోసేపు గోచపడుతున్నాడు. యోసేపు వచ్చి అక్కడ బానిసగా ఉన్నాడు. ఆయన యెహోవా అతనికి తోడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ నా బ్రతుకు ఆయన మంచిగా జరుగుతుంది. ఆ పోతిఫరు మొత్తం అప్పచెప్పాడు, ప్రధానిగా చేశాడు. యోసేపు మీద నమ్మకం ఉంచాడు. ఇతరులు పగబెట్టుకున్నారు. ఇక ఆమె ఉందే తల్లి, ఎవరు? పోతిఫరు భార్య. అంత చందాలవాడు యోసేపు, చాలా చక్కని వాడు. ఆమె మీద కన్నేసింది ఈ తల్లి. వేసినప్పుడు అమ్మా నా యజమానుడు సమస్తము అప్పగించాడు, కేవలము నిన్ను తప్ప. ఎంతటి పవిత్రతను కాపాడుకున్నాడు ప్రేమైన దేవుని పిల్ల. అదే పవిత్రత, పరిశుద్ధుడు అని ముందు చెప్పడానికి కారణం దేవునికి భయపడువాడని. ఆ పోతిఫరు అనేక సార్లు కదా
దినదినము శోధించిందంట. రా నా దగ్గర కదా, అందరూ అంటాడు సైతాన్ రా, పోతావా? అంతా భూత కల్పనండి. దేవుడు వాక్యం చేత, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. వాక్యం చేత బ్రతికిస్తే ఇదిగో మేము ప్రార్థన చేసినాం. ఏంటి గర్వం? ప్రేమైన దేవుని పిల్ల, కార్యము ప్రార్థన చేయడం నీ వంతు, ఇదిగో కార్యం చేయడము దేవుని వంతు. ఇక్కడ పోతు భార్య దినదినము శోధించిందంట. అది పెద్ద అధ్యాయాలు కనుక ఇదంతా గోజాడిండు. అప్పుడు కరువు వచ్చింది కానానులో కూడా. ఇదిగో యాకోబుకున్న కుమారులంతా ఐగుప్తుకి వెళ్ళారంట. అప్పుడు యోసేపు ఏ స్థితిలో ఉన్నాడు? ఇదిగో అధికారి, ప్రధానమంత్రిగా ఉన్నాడు. 7 సంవత్సరాలు కరువు వచ్చింది. వీళ్ళు కూడా పోయారు, సాష్టాంగ నమస్కారం చేశారు. హల్లెలూయా. ఆనాడు కనిన కళ, నీకు మేము దాసులు అవుతామా, నీకు మేము సాగిల పడతామా అన్న వాళ్ళు ఏం పోయారు? రాజా మమ్మల్ని కాపాడు, కరువు వచ్చింది. ఈరోజు నిన్ను కాపాడే దేవుడు, ఈరోజు నిన్ను రక్షించే దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు. నువ్వు భయపడే స్థితిలో ఉంటున్నావా? నీకు అనారోగ్యం అని భయపడుతున్నావా? కాళ్ళ నొప్పులని భయపడుతున్నావా? దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు వెరువకము, దిగులు పడకమంటుంది. ఇదిగో దినదినము శోధించింది. ఆ కరువు వచ్చిందంట. అప్పుడు గుర్తుకొస్తుందా లేదంట అన్నలకు? అన్నలకు గుర్తుకొచ్చిందండి? గుర్తుకొచ్చిందా? ఇది 37 నుంచి 49 వరకు ఇది యోసేపు గుర్తుకొచ్చిందా? ఓకే, పోనీ యోసేపుకు చేసిన పనులను గుర్తుకొచ్చినాయా? ఎక్కడ? దేవుని నామానికి స్తోత్రం. ఆదికాండం చెప్పి తొందరగా ముగించుకుందాం. 42వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. మెల్లే చదువు, మన వాళ్ళకు కొంచెము బుర్రలకు దిగించాలని నా ప్రయత్నం. ఎందుకంటే ఎంత కష్టం వచ్చింది ఈ వయసులో. నాకు ఏం లేదు, కారణం ఏం లేదు, అంతా తిరుగుతున్నాం, అన్నీ తింటున్నాం, తమ్ముళ్ళతో పాటు తిరుగుతున్నాను. నేను మెట్ల కిందకి వెళ్ళి పరిగెత్తుకుంటూ ఉరుకుతా ఇట్లా. ఎస్, జింబుక కాళ్ళ వాళ్ళ శక్తి, ఆయన శక్తినిచ్చే దేవుడు కదా. అక్కడ అంటున్నాడు మళ్ళీ ఒకసారి 21వ వచనము. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు ఏమన్నాడంటండి? నేనేం చెప్పినప్పుడు? అన్నా, జబులోను, నఫ్తాలి, లేవి, రూబేనన్నా, నన్ను చంపకండన్నా, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో. హల్లెలూయా. ఎంత గోజాడు మనకు, వాళ్ళకు గుర్తుకొస్తాను. వాడు ఎంత బతిమాలినాడు రా. ఆయన కూడా మనం కనికరం. ఈరోజు కరువులో ఇక్కడ వచ్చినాము. అది పెద్ద టాపిక్ కనుక తొందర ముగిద్దాం. ప్రేమని దేవుని పిల్ల, ఈరోజు నీకు కష్టాలు వచ్చినాయా? యోసేపుకి వచ్చిన కష్టాలు వచ్చినాయండి. యోసేపుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి? అపోస్తులకు ఎన్ని కష్టాలు వచ్చినాయి? ప్రవక్తలకు ఎన్ని కష్టాలు వచ్చినాయి? ఆ కష్టాలలో దేవుని స్తుతించడం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము,
నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నీవు ఆ వచనాన్ని, ఆ వాక్యాన్ని నమ్మినట్లయితే దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవైనటువంటి మా పరలోకపు తండ్రి, ప్రేమగల ప్రభువా, మహోన్నతుడా, జీవం గల తండ్రి, ఇదిగో నిన్ను నమ్మిన బిడ్డలకు కష్టాలని, నిన్ను నమ్మిన బిడ్డలు శోధనలని, కానీ శోధనను జయించువాడు ధన్యుడు. మీరు మహాశ్రమల నుంచి ఇదిగో ప్రభువా తప్పించబడిన వారని లేఖనాలు మీరు క్రైస్తవుడనందుకు సిగ్గుపడక ఆ మహాశ్రమలను బట్టి క్రీస్తును స్తుతించుడని అపోస్తుడైన పేతురు వాగ్దానము చేసిన రీతిగా, అదే తిమోతి, ఇదిగో తిమోతి, నీ యవ్వనమందు నీవు జాగ్రత్త ఉండుము, నీ యవ్వనేచ్ఛలము నుండి దూరంగా పారిపో. తిమోతికి పౌలు రాస్తున్నాడు, ప్రభువా ఆ యవ్వన ప్రాయములో వ్యభిచారంలో నుండి తిమోతి పారిపోయినట్టు ఇదిగో ఈ యొక్క లోక సంబంధమైనటువంటి అపవాది క్రియల చేత మేము శోధింపబడుకున్నట్లు ప్రభువా, ఇదిగో అత్యంత ఆసీనుడవైన ప్రభువా, ఇదిగో మమ్మును మా కుటుంబాలను ఇదిగో మేము బలహీనులు కాకుండా బలపడి కృపను దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.